2026 నుంచి ఇండియాలో జరిగేటటువంటి ప్రతి అంశం మీద, ఆడవాళ్ళ మీద జరిగేటటువంటి ప్రతి అంశం మీద కూడా రెస్పాండ్ అవుతాడంట. తను ఎవరో ఆపలేరంట. ఇక ప్రశ్నించే వాళ్ళంతా కూడా 2026లో ఖచ్చితంగా కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ అతన్ని తలుచుకుంటూ అష్టదరిద్రాలు అనుభవిస్తారట. శాపనార్థాలు ఏం చెప్తారు? అదేనండి, పిచ్చిరాతలకు ఎటువంటి ఇది ఉండదు. సో ఇటువంటివన్నీ కూడా బేస్లెస్. అతనికి ఎటువంటి అర్హత లేదు. ఏ రకంగా అయినా, నైతికంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, అతనికి అర్హత లేదు. అండ్ హూ ఇస్ హీ అండి బేసికలీ. మీకు అదే అంటున్నాను, బోల్డ్ డ్రెస్సింగ్ లేకపోతే సినిమాలు చూడరా అనేవాడు. అలాగే భారతీయ స్త్రీల గురించి అంటే భారతీయ స్త్రీల గురించి మాట్లాడేవాడు వీడెవడు. అతను ఇంతకు ముందు వీడియోస్ కూడా మనం చూస్తాం. చిన్నపిల్లల పట్ల కూడా, మైనర్ల పట్ల అతను చేసిన వ్యాఖ్యలు మనం చూస్తాం. ఇతను ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని ఎట్లా గౌరవిస్తారండి? అతనితో ఉన్న భార్య అతన్ని వదిలి వెళ్ళిపోతే ఇల్లు చెక్క చేసుకునే వాడు ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు, సమాజాన్ని ఉద్ధరిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా గమనించాలి. అదే అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలమని. ఇతను ఇంట గెలుస్తాడు, రచ్చం గెలుస్తాడండి. ఏం ఉద్ధరిస్తాడు? ఇంకొక మిగతా స్త్రీలను ఇతని చేత చెప్పిస్తున్నంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా భారతీయ స్త్రీలు? ఇతను ఉద్ధరించకపోతే భారతీయ స్త్రీలకు ఇంకా మిగతా వాళ్ళు లేరా? ఇక్కడ కూడా ప్రతి అన్నగానో, తమ్ముడుగానో, భర్తగానో, తండ్రిగానో ఇక్కడున్న వాళ్ళు చాలా సమర్థవంతులు. ఇతనే ఉద్ధరించక్కర్లేదు భారతీయ స్త్రీలను. ఇండియాలో స్త్రీలకు స్వేచ్ఛ కరువైందంట. ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్లే ఇండియా డెవలప్ కాలేదంట. థాయిలాండ్ లాంటి దేశాలన్నీ కూడా డెవలప్ అవుతున్నాయంట. ఇండియన్ రూపీ పడిపోవడానికి కూడా ఇండియాలో మహిళలకు స్వేచ్ఛ లేకపోవడమే కారణం అంట. వాడెవడండి ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడినందుకు? వాడికి ఏం చేయాలో వాడు తప్పకుండా వాడు భరతం పడతాం. అతను ఏదో అనుకుంటున్నాడు, ఏదో టీవీలో ఈ రోజు ఒక మీడియాలో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతున్నామని. సమస్య లేదు. ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని వదిలిపెట్టేది లేదు. డెఫినెట్లీ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఈ రోజు భారత గౌరవాన్ని కూడా, ప్రతిష్టను కూడా భంగపరిచేంత విధంగా ఎక్కడో పిరికి వాళ్ళకి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. కాబట్టి అతనికి ఏం చేయాలో మనం నిన్న కూడా డిస్కస్ చేసినట్టుగా అతనికి ఏం చేయాలో తప్పకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే తప్ప మిగతా వాళ్ళకి కూడా సాహసం చేయరు. ఒకవేళ నిజంగా కూడా భారతీయ తత్వాల గురించి కానీ, భారత స్త్రీ గురించి కానీ, లేకపోతే ఇతర విషయాల గురించి కానీ సామాజిక మాధ్యమాల్లో మాకు స్వేచ్ఛ ఉంది కదా అని అది దుర్వినియోగం చేసుకుంటే ఎటువంటి దుస్థితి వస్తుందో చెప్తాను. ఇతని శాపనార్థాలు అంటారా? మనకి ఇంతకు ముందు కూడా ఒక అఘోర అన్నాడు, అతని గురించి మాట్లాడుతూ ఉంటే ఇది చేస్తాను, అది చేస్తాను. కాబట్టి ఇక్కడ దోస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్, అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఒక వీడియోలో తాను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటూ, ఇప్పటి వీడియో కాదు అది, ప్రస్తుతం అతని విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో, నేను ఒక్క వీడియో చేస్తే 10 లక్షల రూపాయలు, అంటే డాలర్లని రూపాయల కింద కన్వర్ట్ చేస్తానని చెప్పాడు. ఒక్క వీడియో చేస్తే నాకు 10 లక్షలు వస్తుంది. నేను దానికి ఏ రకమైనటువంటి కష్టము కూడా నేను పడలేదు. అంత ఈజీగా నాకు మనీ వస్తుంది. నేను ఎందుకు అంటే ఇతరతర అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించినటువంటి అంశం అనమాట. ఆ వ్యాఖ్యల్లో అతను అహంకారం కనిపిస్తుంది. పైగా నేను ఏం మాట్లాడినా పూర్తిగా వింటారు అనేటటువంటి ఒక స్టేట్మెంట్. ఏ రకంగా చూడాలి? అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, అహంకారం అనుకోవాలా, ఏమనుకోవాలి? తప్పకుండా వినాశకాలే విపరీత బుద్ధి. అతని విపరీత బుద్ధి అతని వినాశనం మీద నడిపించే ప్రయత్నం జరుగుతోంది. ఏవైతే అష్టదరిద్రాలు వస్తాయన్నాడో వాడికి అష్టదరిద్రాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అలాంటి పిచ్చివాగుడంతా మాట్లాడుతూ ఉన్నాడు. సో పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్కాంప్రిహెన్సివ్ దీంతో ఎవరైతే మాట్లాడతారో తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి డెఫినెట్ గా ఉంటుంది. అండ్ వీఆర్ నాట్ జోకింగ్. మేమంతా వీఆర్ వెరీ సీరియస్ ఇన్ మెనీ ఇష్యూస్. అండ్ ఏదన్నా ఒక అంశం పట్టుకున్నామంటే తప్పకుండా దానికి మీరు చూస్తారు. ఇదే వేదిక మీద మళ్ళీ చర్చ పెడదాం, వాడికి ఏం చేస్తామని దాని మీద కూడా చర్చ తప్పకుండా జరుగుతుంది. అండ్ ఇది మొత్తం ప్రపంచ సమాజాన్ని చూడాల్సిన పరిస్థితి, అది తప్పకుండా చూపిస్తాం. ఇలాంటి వెధవలకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. మీతో ఇంతకు ముందు అన్నట్టుగా కూడా నిన్నే మనం మాట్లాడుకున్నాం, ఏ రకంగా అతను ఇండియాకి తీసుకురావాలి, లేదంటే ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని. మీరు కొన్ని యాక్షన్ చెప్పారు కదా, ఏంటి నడుస్తున్నాయి అవన్నీ? ఇవాళ మాట్లాడుతున్నామండి. లుక్అవుట్ సర్క్యులర్ అనేది కూడా ఒకటి జారీ చేయొచ్చు. అంటే చాలా వరకు కూడా మన ఇప్పుడు ఈ రోజు తను ఇంకొక స్టెప్ ముందుకెళ్లాడు. ఇప్పటి వరకు స్త్రీలు అని మాట్లాడుతూ భారతదేశాన్ని కూడా మన దేశం ఎక్కడ ఉద్ధరించింది, ఈ రోజు విశ్వగురువుగా ప్రపంచ దేశాలలో మన ప్రధాని మోడీ గారు వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ప్రపంచ దేశాలలో మనకున్న గౌరవం అంతా ఇంత కాదు. ఈరోజు విశ్వగురు స్థానానికి ఈరోజు టాప్ 5 లోపల గ్లోబల్ ఎకానమీస్ లో ఇండియా 4th పొజిషన్. ఈ మాత్రం తెలియని ఒక
అజ్ఞాని వాడు ఈ రోజు హీస్ డిఫేమింగ్ అవర్ కంట్రీస్ ఇమేజ్. తప్పకుండా కూడా వీడి పట్ల చర్య అనేది ఖచ్చితంగా జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా వీడి గురించి రాయడం జరుగుతుంది. ఏదైతే చట్టపరమైన నిన్న కూడా మీకు చెప్పినట్టుగా చట్టపరంగా ఎటువంటి యాక్షన్ తీసుకున్నా తప్పకుండా వీడి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. లుక్అవుట్ సర్క్యులర్ గా ఇందాక మనం చెప్పినట్టుగా కూడా రెడ్ కార్నర్ నోటీస్ కూడా వీడి మీద జారీ చేయాలి. అట్ ద సేమ్ టైం వీడి పాస్పోర్ట్ కూడా సస్పెన్షన్ చేయించే పరిస్థితి తప్పకుండా తీసుకొస్తాం. వాడు ఎక్కడ దాక్కున్న ఈ ప్రపంచంలో వాడిని తీసుకొచ్చి వాడికి నిజంగా భరత పూజ అనేది ఈ రోజు ఇదే భారత స్త్రీలు వీడికి చేస్తారు. అండ్ ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో వీడు ఒక్కడే ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు, ఆ భారత స్త్రీకి సంబంధించి ఒక షీల్డ్ గా ఒక ప్రొటెక్ట్ గా ఉన్న మగవాళ్ళు కూడా వీడికి బుద్ధి చెప్తారు. సో కాబట్టి దిస్ ఇస్ ఏదో మాట్లాడితే వదిలేస్తారు, ఈ రోజు వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉందంటే దీన్ని కట్టుదిట్టం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. చట్టపరంగా చేయాల్సినవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ నిన్న పిలుపునిచ్చినట్టుగా కూడా సమాజం కూడా వీడికి బుద్ధి చెప్పాలి. ఏదైతే ఈ హిందువులు వీడికి అన్నం పెడుతున్నారో, ఎవరైతే ఎంతో అందులో చాలా మంది సోదరులు కూడా వీడికి అన్నం పెడుతున్నారో, ఈ రోజు వారి గురించి మనం నిత్యం పూజించి మన సీతమ్మ గురించి మన ద్రౌపది మాత గురించి మాట్లాడే హక్కు వీడికి ఎక్కడ? గట్టిగా అడిగితే వాడి ముత్తాత పేరు వాడు చెప్పలేని వాడి పరిస్థితి ఈ రోజు. వాడు తరతరాలు ఒక 10 తరాలు పేరు చెప్పలేని వాడు ఈ రోజు ఇతిహాసాలను కమెంట్ చేస్తాడా? ప్రవచనకర్తల గురించి మాట్లాడతాడా? ఎంత ధైర్యం, ఎంత సాహసం! ఇది కరెక్ట్ కాదు. సో అతని రిమార్క్స్ కానివ్వండి, అతని ఇది కానివ్వండి, అండ్ హూ ఇస్ హీ టు టాక్ అబౌట్ ఇట్? ఆర్ కంట్రీస్ ఇంటిగ్రిటీ కావచ్చు, భారతీయ స్త్రీ కావచ్చు, మన ఇతిహాసాలు కావచ్చు. మన ఇతిహాసాల్లో మనకి నిత్యం మనకి సీతమ్మ అంటే ఒక ఇమోషన్, ఒక ఇమోషన్ అవన్నీ. కాబట్టి దాన్ని అవహేళన చేశాడు. కాబట్టి ఇందాక అన్నట్టుగానే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా చట్టపరంగా చేయాల్సిన చట్టపరమైన యాక్షన్ ఇతని మీద తప్పకుండా జారీ అవుతుంది. సమాజాన్ని కూడా బాయ్కాట్ అన్వేష్ అనే దాని మీద కూడా హ్యాష్ ట్యాగ్ తప్పకుండా ట్రెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఏదైతే ఒక ఆధ్యాత్మిక పరమైన శక్తి గురించి అవహేళన చేశాడో, ఈ మూడు కూడా కలిపి వీడికి సమాధానాలు ఇస్తాయి. అటు చట్టం, ఇటు సమాజం, అటు ఆధ్యాత్మిక శక్తి కూడా, ఈ మూడు కూడా వీడికి సమాధానం ఇస్తాయి. ఇలాంటి పనికిరాని రోగ్స్ కి తప్పకుండా ఆన్సర్ సమాజం చెప్తుంది, భగవంతుడు చెప్తాడు. ఇంతకు ముందు కూడా రామయ్య గురించి, సీతమ్మ గురించి మాట్లాడిన వాళ్ళు, మీడియాలో కూర్చుని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మన మధ్యలో లేరు. కాబట్టి వీడికి అదే గతి పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యమున పాఠక్ గారు. రైట్, మనతో పాటు యాక్ట్రెస్ తష్వి జానయ్య గారు. తష్వి గారు నమస్తే. మీరు చూసే ఉంటారు ఇష్యూ ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది. సడన్ గా ఏదైతే ఉమెన్ డ్రెస్సింగ్ దగ్గర స్టార్ట్ అయిందో ఈ ఇష్యూ చివరికి హిందూ దేవతలు, ఇండియన్ కల్చర్ ఇక్కడ దాకా వచ్చింది. ప్రస్తుతం ఈ అన్వేష్ అయితే అభినవ కందుకూరి వీరేశం కింద ఫీల్ అవ్వడం 2026 తందే అంటున్నాడు. అప్పటి